అందరికీ ప్రైజ్ ద లార్డ్. కల్వరీ గ్రేస్ మినిస్ట్రీస్ ద్వారా అందించబడుతున్నటువంటి బ్లెస్సింగ్ వర్డ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ ఉన్నాను. ఈ సమయమందు దేవుడు మనతో ఈ దినమున ఏ వాగ్దానం ద్వారా మాట్లాడాలని ఆశపడుతున్నాడో ఆ యొక్క వాక్య భాగమును చదువుకుందాం. కీర్తనలు 1వ కీర్తన 2వ వచనము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మార్నింగ్ లేవగానే మన యొక్క మొబైల్లో వాట్సాప్లో ఏ మెసేజ్ వచ్చింది అని మనము చెక్ చేసుకుంటూ ఉంటాం. లేకపోతే న్యూస్ పేపర్లో ఈరోజు న్యూస్ ఏంటి అని మనము చెక్ చేస్తూ ఉంటాం, దాన్ని చూస్తూ ఉంటాం. మనము ఈరోజు ఏ పనులు చేయాలి, ఏ విధంగా మనము చేస్తే ఈ యొక్క డే అంతా కూడా మనము బ్లెస్డ్ అవుతాము అని చెప్పేసి ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, నువ్వు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా ఉండాలి అని అంటే, నీవు దీవించబడినటువంటి వ్యక్తిగా ఉండాలి, నువ్వు ఒక బ్లెస్డ్ పర్సన్ గా ఉండాలి అని అంటే దివారాత్రములు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును ధ్యానించినట్లయితే నువ్వు బ్లెస్డ్ పర్సన్ అవుతావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మనము దీవించబడాలి, మనము ఆశీర్వదించబడాలి అని అంటే మనము ఉదయం లేచిన వెంటనే దేవుని యొక్క వాక్యమును ధ్యానించే వారంగా ఉండాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానిద్దాము. దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని సన్నిధిలో ప్రార్థన సహవాసము ద్వారా మనము మన యొక్క రోజును ప్రారంభిద్దాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.